ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై అధికార హస్తం పార్టీ ఫోకస్ చేసింది. ఆశావహుల జాబితాను పరిశీలించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. పోటీ తీవ్ర స్థాయిలో ఉండడంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది. ఎంపికపై 2-3 రోజుల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం సహా ముఖ్యులంతా సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కోటా నుంచి 5 ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ కోరింది. సిపిఐ అగ్రనాయకత్వం కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఎమ్మెల్సీ రేసులో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, జీవన్ రెడ్డి, షబీర్ అలీ, కుసుమకుమార్, దొమ్మాటి సాంబయ్య, విహెచ్ ఉన్నారు. ఇక మధు యాష్కి, సంపత్, రామ్మోహన్ రెడ్డి, విజయశాంతి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 8 లేదా 9న అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన పొన్నం బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. అభ్యర్థిని పెట్టకుండా బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు పొన్నం ప్రభాకర్. మీరు మాట్లాడుతున్నట్టు ఓడిపోయినట్టే కదా, అందుకే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి అటు ఇండిపెండెంట్ రూపంలో కావచ్చు, అటు బీజేపీ క్యాండిడేట్ రూపంలో కావచ్చు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసినారు. కొంత మా క్షేత్రస్థాయిలో ఇంకా కొంత శ్రమపడాల్సినటువంటి బాధ్యత ఉండే నేను కానీ, మా జిల్లా సహచార మంత్రి గారు కానీ, మా ఇతర ఇన్ఛార్జ్ మంత్రులు అందరం కూడా మేము మా శాసనసభ్యులు అందరం కష్టపడ్డప్పటికి కూడా కొంత ఇబ్బంది జరిగింది. అదేం ఇబ్బంది లేదు, మళ్ళీ ఇంతకంటే రెట్టింపు విజయాన్ని సాధించుకునేటువంటి దిశలో మా ప్రయత్నం. సీఎం గాలిమాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి ప్రజలే తగిన జవాబు ఇచ్చారని ఆయన తెలిపారు. పట్టభద్రులు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయం ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు తమపై బాధ్యతను మరింత పెంచిందని కిషన్ రెడ్డి తెలిపారు. సుమారు 37% ఓటు బీజేపీ సంపాదించింది. 77 లక్షల ఓట్లు సంపాదించి 8 స్థానాల్లో మేము విజయం సాధించడం జరిగింది. అప్పుడే ప్రజలందరూ కూడా నిర్ణయించారు ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఉండాలని. తప్పకుండా ఎప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్. ఎందుకంటే మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూశారు, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ 2 పార్టీలు కూడా పనిచేయడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం రావాలి. నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ బలపడ్డం మనకి ఇష్టం లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో శక్తివంతం కావడం ఇష్టం లేదు. కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుంటారు. కాబట్టి నేను ఒకసారి జవాబు చెప్పాను, కాబట్టి మళ్ళీ ఆయనకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా జవాబు చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలకే చెప్తాను తప్ప వాళ్ళకి చెప్పాను. ఈరోజు ఆయన ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి గారు వచ్చారు. ప్రతి సభలో ఏ రకంగా నా గురించి, మా పార్టీ గురించి మాట్లాడాడో అందరూ చూశారు. మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజల స్పందన, వాళ్ళ ఓటు, వాళ్ళు ఇచ్చినటువంటి జవాబే ఈరోజు రేవంత్ రెడ్డికి జవాబు తప్ప నేను ప్రత్యేక 2 ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు మోదీ. ప్రజలతో మమేకమై బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని ఎక్స్ వేదికగా చెప్పారు ప్రధాని మోదీ. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి సీఎంకు స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ చేస్తోంది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ కలెక్షన్ వృద్ధి రేటు ఎప్పుడు 6% కంటే ఎక్కువే నమోదయ్యేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కొనుగోలు తగ్గిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. హైడ్రా, మూసీ లాంటి తలాతోకాలేని నిర్ణయాలు, అనాలోచిత చర్యలతో ఆగస్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలనపై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు. నివేదిక ప్రకారం రెండో ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందన్న కేటీఆర్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటిస్తూ నివేదికలు వచ్చాయని వివరించారు. కేవలం కమిషన్ల కోసమే పనులు నిర్వహించారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల హకీంపేటలో భూసేకరణ చేయవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను ఆపేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ప్రభుత్వ నోటిఫికేషన్ను జారీ చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును స్థానిక రైతులు వ్యతిరేకించారు. భూసేకరణపై రైతుల అభిప్రాయం తీసుకునేందుకు కలెక్టర్ లగచర్లకు వెళ్లిన సమయంలో దాడి కూడా జరిగింది. కలెక్టర్ మీద దాడికి సంబంధించిన అరెస్టులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో లగచర్లలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 13వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. డీపీఆర్ డేటా ఆధారంగా టన్నెల్లో తవ్వకాలు జరుపుతుండగా 4 చోట్ల తవ్వకాలు పూర్తయినట్టు సమాచారం. మిగతా 4 చోట్ల తవ్వకాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తవ్వుతున్న చోట నీరు ఉబికి వస్తుంది. దీంతో భారీ మోటార్లతో టన్నెల్ నుంచి నీటి పంపింగ్ చేస్తున్నారు. టన్నెల్లో మట్టి, బురద భారీగా పేరుకుపోయింది. అయితే మట్టి, బురదను ఫైర్ జెట్ వాటర్ పంప్స్తో తొలగిస్తున్నారు. మినీ పొక్లైనర్తో తవ్వకాలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో వేగంగా బయటకు బురద శిథిలాలు తొలగిస్తున్నారు. టీబీఎం మిషన్ కటింగ్ తుది దశకు చేరుకోగా ప్రొక్లైన్ మిషన్ ద్వారా బురద క్లీనింగ్ చేస్తున్నారు. జీపీఆర్ మిషన్ గుర్తించిన 4 ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తి చేశారు. మరో 4 ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్ చివరి ప్రమాద స్థలి వరకు వెళ్లేందుకు రెస్క్యూ టీం రూట్ క్లియర్ చేస్తుంది. కొందరు రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టు నిర్మాణంపై నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసి అరెస్టైన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు. 2024 సంవత్సరంలో కృష్ణానదికి చివరన ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సానుకూల వాతావరణంలో ఆలోచించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలు బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద వాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్ల నీరు తరలించకపోతున్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో రైతుల ప్రయోజనాలు బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో
గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటికి సమీపంలో గంజాయి ఉపయోగిస్తున్న వారిపై చర్యలు కూడా తీసుకోలేదన్నారు. 2021లో దేశవ్యాప్తంగా 7,40,000 కిలోల గంజాయి దొరికితే అందులో 2 లక్షల గంజాయి ఏపీలోనే పట్టుబడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు 90% వరకు తగ్గిందన్నారు. డ్రోన్ కల్చర్ తీసుకొచ్చి కల్టివేషన్ కూడా మాక్సిమం కల్టివేషన్ ని కూడా ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం అధ్యక్ష. కల్టివేషన్ స్థాయి కూడా చాలా చాలా తగ్గింది అధ్యక్ష. మాక్సిమం గాంజాయి డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపడమే కాదు అధ్యక్ష, ఇప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. అంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చి 9 months లోనే ఇది మేము చేయగలిగాం. ఈ రోజుకి కూడా మేము గర్వంగా చెప్పగలం. ఇంతకు ముందు కన్నా ఈ రోజు కల్టివేషన్ చాలా 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 తగ్గింది. 90% కల్టివేషన్ తగ్గిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. దాంతో పాటు 359 ఫ్యామిలీస్ అధ్యక్ష హ్యాబిచువల్స్ వాళ్ళు రెగ్యులర్ గా మీరు ఎన్ని చెప్పండి ఏం చేయండి కంటిన్యూస్ గా వాళ్ళు ఆ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు. మొన్న మా టీం ఈగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసిన తర్వాత ఆ 359 ఫ్యామిలీస్ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకునే తప్పించి గాంజాను కూడా పెంచే పరిస్థితులు లేదు అధ్యక్ష. ఇలాంటి ఎగ్జాంపుల్స్ బట్టే మేము చాలా మట్టుకు గాంజా కల్టివేషన్ తగ్గించామని చెప్పి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి దాంతో పాటు కానీ నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్ష ఉత్పత్తి చేసిన తయారీ అయినా విక్రయమైనా కొనుగోలైనా రవాణా అయినా నిల్వైనా జగన్ జమానాలో పీడీఎస్ రైస్ ను స్మగ్లింగ్ రైస్ గా మార్చారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మగ్లింగ్ ను అరికట్టడానికి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ కేవైసీ ఏఐ కెమెరాల సాయంతో అక్రమ రవాణాను అరికడతామన్నారు నాదెండ్ల. ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నాదెండ్ల. రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి సొంత గోడౌన్లు 4 అధ్యక్ష. వాటి స్టోరేజ్ కెపాసిటీ 25,500 మెట్రిక్ టన్నులు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి రెంట్ కోసం తీసుకున్న గోడౌన్స్ 3 ఉన్నాయి అధ్యక్ష. అది 10,500 మెట్రిక్ టన్నులు. అదేవిధంగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 9 గోడౌన్లు తీసుకున్నాం అధ్యక్ష. అది 1,65,697 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. డెఫినెట్ గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడున్న వేయింగ్ మెషిన్ వలన ఇబ్బంది వచ్చింది. కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావనతోటి ఒక తప్పుదోవను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం. వీ హావ్ ఆల్రెడీ రికవర్డ్ 1,70 lakhs. ద బ్యాలెన్స్ ఆఫ్ 1,67 lakhs will definitely be recovered from them అధ్యక్ష. గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్ గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేశాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్. వైసీపీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడ రాజీ పడొద్దన్నారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గలం ఎత్తాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు, విశాఖ స్టీల్ ప్లాంట్, మిర్చికి మద్దతు ధర, 1 నేషన్ 1 ఎలక్షన్, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలపై చర్చించాలన్నారు. వీటన్నింటిపై రాజీ లేకుండా పోరాడాలని సూచించారు జగన్. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలని, ఆ మేరకు కేంద్రం స్పందించేలా చొరవ చూపాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర కేబినెట్లో ఉన్న 2 టీడీపీ మంత్రులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకించలేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎలాగైనా కాపాడుకోవాలన్నారు. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కేంద్రం రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుది మోసపూరిత బడ్జెట్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారనే విషయాన్ని తమ అధ్యక్షుడు జగన్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. హామీల అమలును ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడుతున్నాడు ఏమని, వైసీపీ వాళ్ళ పనులు చేయొద్దంట. నాకు తెలిసి భారత ప్రజాస్వామ్యంలోనే కాదు ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కూడా తమకు ఓటు వెయ్యని వారికి పనులు చెయ్యం అని చెప్పినటువంటి సందర్భమే లేదు. 1977 పార్లమెంటరీ చట్టం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటాడు పవన్ కళ్యాణ్ గారు, మీకన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి, మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడా? రమ్మను ప్రధాన ప్రతిపక్షం తీసుకోమని, ఉప ముఖ్యమంత్రి మానేసి ప్రధాన ప్రతిపక్షాన్ని తీసుకోమని నేను
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తోడల్లులు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషకరమన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. విభేదాలు ఉన్నప్పటికీ కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశం వరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశం వరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేట ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వరరావు భయపడలేదన్నారు సీఎం చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ ఫ్యామిలీలో విశిష్టమైన వ్యక్తి అన్నారు. వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని ఊహించలేదన్నారు ఆయన. దగ్గుబాటి ఇప్పటికే 4 పుస్తకాలు రాశారని ఇది 5వ పుస్తకం అన్నారు. అలాగే వెంకయ్యనాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి అన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేందుకు పురంధేశ్వరి చొరవ ఉపయోగపడిందన్నారు. ఇటీవల ఎన్నికల్లో పురంధేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు. ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడినప్పుడు హ్యాపీగా ఇది చేసేవారు. మంచి బుక్ రాసిన వారిని అభినందిస్తూ, వీటి కోసం వారు ఎంత తపన పడ్డారు, శ్రమ చేశారు, అన్ని చేసి ఇలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ని మనందరికీ అందించారు. చంద్రబాబుపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసులు పెడుతూ తమ అధినేత జగన్ను ఆపాలని చూస్తే సూర్యుడిని చేతితో ఆపాలని చూసినట్టేనన్నారు. తప్పుడు కేసులు, బెదిరింపులకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడరని మాధవ్ అన్నారు. పోక్సో కేసులోని అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేశారనే కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని గోరంట్ల మాధవ్ తెలిపారు. మూతిని అడ్డం పెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడం ఎంతటి హాస్యాస్పదమో, ఈ కేసులను అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పోసానిపై ఆదోని పోలీసుల పీటీ వారెంట్ అమలైనందున పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు. దీంతో పద్మనాభం, సూళ్లూరుపేట పిఎస్లలో నమోదైన కేసుల్లో విచారణ సోమవారానికి వాయిదా పడింది. గుంటూరు సిఐడి పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో ఆర్జీవీకి ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వర్మపై 6 వారాల పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేసింది ఏపీ హైకోర్టు. నంద్యాలలో ఈడీ అధికారుల దాడులు నిర్వహిస్తున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. నిషేధిత పీడీఎఫ్తో ఎస్డీపీఐ పార్టీకి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్డీపీఐకి నిషేధిత పీడీఎఫ్ ఆర్థిక సాయం చేస్తుందని ఈడీ ఆరోపిస్తోంది. నంద్యాల ఎస్డీపీఐ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోలీసులకు ఎస్డీపీఐ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎస్డీపీఐ కార్యాలయం వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించారు. కోనసీమలో జరిగిన వివాహ వేడుకల్లో సందడి చేసింది జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం. నందమూరి వారి ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో కళ్యాణ్ రామ్తో సెల్ఫీలు దిగేందుకు వధూవరుల బంధువులు ఆసక్తి చూపించారు. తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడలు కూడా వడ్డించనున్నారు. అధికారులు నాణ్యమైన దినుసులతో రూపొందించిన రుచికరమైన అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదంలో వడలు వడ్డించనున్నారు. రోజుకు 35,000 వడలు వడ్డిస్తామని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని చెప్పారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఖలిస్తానీలు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఖలిస్తానీ జెండాలతో చాటం హౌస్ వద్ద కలకలం రేపారు. కేంద్ర మంత్రి జయశంకర్ కారు వద్దకు దూసుకొచ్చిన దుండగులు జాతీయ జెండాకు అవమానం కలిగించారు. గమనించిన పోలీసులు ఆందోళనకారులను పక్కకు తీసుకెళ్లారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లో కొనుగోలులో మద్దతు కనిపించింది. ఉదయం కాసేపు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత స్థిరంగా లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు ఇంధన, మెటల్ స్టాక్స్లో కొనుగోలు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 609 పాయింట్ల లాభంతో 74,340 వద్ద ముగిసింది. నిఫ్టీ 207 పాయింట్లు పెరిగి 22,544 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 87.12 వద్ద ముగిసింది. Right, okay, we will update. Stay tuned.